మాట మాటకున్న బలం వాల్యూ ఈ రోజుల్లో చాలా ఎక్కువే. ఒక మాట మాట్లాడామంటే చాలా వాల్యూ ఉండాలి. నోరుకు ఏది పడితే అది మాట్లాడతాను వాల్యూలెస్ అంటే మాత్రం పూర్తిగా క్యారెక్టర్నే తీసి పక్కన పెడతారు సమాజంలో. ఈసారి ఈ మాట గురించి ఎందుకు చెప్పాల్సిన అవసరం మరి ఇంతగా వచ్చిందంటే, రాజకీయాల్లో మాట అంటే ఒక పవిత్రం, చాలా గొప్పది మాట. రాష్ట్ర రాజకీయాలు శాసించే స్థాయిలో నిలబడ్డ రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున రాజకీయం రాణించగలుగుతున్న శక్తివంతమైన రాజకీయ నేతల నోటి నుంచి వచ్చే ప్రతి పదం కోట్లాది మంది ప్రజలకు ఉద్దేశించే అవుతుంది కనుక ఆ మాటకు చాలా వాల్యూ ఉంటుంది. ఆలోచించి కూడా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. నిజంగా మాట మాట్లాడితే అయ్యేటట్టే ఉండాలి కానీ మోసం చేసేటట్టు ఉండకూడదు. నమ్మించి నయవంచన చేసే పద్ధతి అస్సలు ఉండకూడదు. మాటిస్తే తలకాయ తెగిపడినా పర్వాలేదు కానీ మాట నిలబెట్టుకోవాలి అన్న నైజం కలిగిన రాజకీయ నాయకుడికి మనగడ ఉంటుందేమో కానీ, మాట ఇచ్చి ఆ మాటను కనీస గౌరవం కూడా పట్టించుకొని పరిస్థితుల్లో నిలబడ్డ రాజకీయ నాయకుడికి మాత్రం ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది తప్ప అభిమానం పెరగదు. ఉన్నా కూడా తగ్గిపోయే ఆస్కారమే ఉంటుంది. ఇంతగానం చెప్తున్నానంటే మీకు ఇప్పటికే అర్థం కావచ్చు కొందరి మాటలు రాజకీయాల్లో ఏ స్థాయిలో పేలుతున్నాయో. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా 2024 ముఖ చిత్రమే మార్చేశారు కూటమి సర్కార్. జగన్ను ఓడించాలి అని కసికట్టుకొని వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట జగన్ను ఓడించాలి అనే ఉద్దేశమే కానీ ప్రజలకు మంచి చేసేదానికి మాత్రం కాదు అనేది ఆలస్యంగా మెల్లిమెల్లిగా వెలుగులోకి వస్తున్న అనేక సాక్ష్యాలు, వీడియోలు చూస్తుంటే నిజంగా ఈరోజు ప్రజాలోకం సిగ్గుతో తల జింతుకోక తప్పని పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఏకంగా ఎన్నికల ప్రచారంలో ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే నెల జాబ్ క్యాలెండర్ ఇస్తాము, అది కూడా ఎప్పుడు జనవరి 1 సంవత్సరం అంటే 25 రాగానే మొదటి నెలనే ఏకంగా జాబ్ క్యాలెండర్లు ఇస్తామంటూ స్వయంగా తన నోటి నుంచి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి విందాం, ఆ తర్వాతే మాట్లాడుకుందాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా స్పష్టంగా జనవరి 1 2025 మేము ఇస్తాం. సో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. విన్నారు కదా, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటిస్తాం. జనవరి 1వ తేదీన ఏకంగా జనవరి 1వ తేదీనే ఎన్ని జాబులు, ఎక్కడ పొజిషన్ ఏంటి, ఆఫర్ లెటర్, ఇదిగో A to Z ప్రకటించేసి అడుగులు ముందుకేస్తాం. మేము దమ్మున్న ప్రభుత్వం ఇదిగో ఇలా చేస్తుంది చూడండి అంటూ ఏకంగా చిన్నబాబు నారా లోకేష్ చెప్పుకొచ్చారు. అయ్యా లోకేష్, ఈరోజు ఏకంగా జనవరి 4వ తేదీ కూడా అయిపోయే పరిస్థితికి వచ్చింది. రేపొద్దున జనవరి 5 తారీఖు నువ్వు చెప్పిన డేటు పోయింది, నువ్వు చెప్పిన టైము పోయింది, నువ్వు చెప్పిన ఆ జాబ్ క్యాలెండర్ కూడా పోయే పరిస్థితికి వచ్చేసింది. మరి ఇది ఎప్పుడైనా ప్రకటిస్తారు? పోనీ ఈరోజు వీలు కాలేదు, రేపు ప్రకటిస్తానని ఏమైనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చెప్పారా? లేనే లేదు. మైగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు తేవాలి కదా. మరి ఈ లెక్కన ఆల్రెడీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచిపోయింది. ఇంకో 4 నెలలు అవుతే సంవత్సరం కూడా అవుతుంది. మరి ఈ సంవత్సరం అవుతున్న తరుణంలో ఏవయ్యా మొదటి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు? సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతేనే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి లేదు, 4 లక్షల ఉద్యోగాల సంగతే లేదు. అధికారంలోకి రావడానికి యూజ్ చేసిన పదాలు కాదా ఇవి అన్నీ కూడా? అధికారంలోకి రావాలి అన్న తపనతో, జగన్ గారిని ఓడించాలి అన్న కసి అహంకారంతో వదిలిన మాటలే తప్ప నిజంగా నిజాయితీతో కూడిన మాటలా ఇవి అంటూ ఈరోజు లోకంలో, సమాజంలో ఉన్న ప్రశ్నలు వస్తున్నాయి మనుషుల నుంచి. విద్యార్థులను ఆగం చేశారు. బడికి వెళ్ళే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి నెత్తికి 15,000 అన్నారు. గతంలో తల్లికి వందనం కింద జగన్ కేవలం తల్లి ఖాతాలో ఎవరో ఒకరు విద్యార్థికే 15,000 వేసేవాడు. కానీ అలా కాదు, మేము వస్తే ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకు బడికి పోతే అంతమంది పిల్లలకు 15,000 ఇస్తామన్నారు. ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఏదైనా ఉంటే మాటలు మాట్లాడండి అయ్యా అంటే ఇదిగో ఇంత కాన్ఫిడెన్స్గా అబద్ధాన్ని చెప్పగలిగే శక్తి సామర్థ్యం ఎవరికయ్యా ఉందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకుంది, జనసేన పార్టీ వాళ్ళకుంది, బీజేపీ వాళ్ళకుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే మాట ఇవ్వకముందే ఆలోచించాలి తప్ప ఇచ్చాక ఎన్ని ఇబ్బందులు వచ్చినా
తగ్గేదే లేదంటారు ఆయన. అంతెందుకు, కరోనా లాంటి కష్టకాలం వచ్చింది, సాకులు చెప్పాడా, డబ్బులు లేవన్నాడా, ఇవి ఏవి మాట్లాడలేదు. తన ఇబ్బంది తాను పడ్డాడు, పేద ప్రజల ఇంటికి సంక్షేమాన్ని పంపాడు. ఇది కదా ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వ్యక్తి నిలబడితే కూర్చుంటే ఇంత మంచిగా జరుగుతుంది అనే ఒక దమ్ము ధైర్యం ఇచ్చాడు. ఈరోజు ప్రజలు తిరిగి వెనకకు చూసుకుంటే జగన్ గారిని మళ్ళీ గెలిపించుకోకూడదు ఎందుకు అని ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చేసింది తప్పు అని ఇక్కడ తెలుస్తుంది. అధికారం ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఓటు గుద్దుతే జగన్కే గుద్దుతామనేటట్టుగా వాళ్ళ అభిప్రాయం మారిపోతూ ఉంది. ఇది క్రమక్రమంగా కూటమి చేస్తున్న అరాచకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ అరాచకాలు తప్పులు రేపొద్దున జగన్కు ఓ సునామీగా మారి విజయ సంకేతాలలో నిలబెట్టడానికి ఆస్కారంగా నిలబడుతుందనడానికి ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తక్కువ షేర్ చేయండి.